అందరికీ నమస్కారం। నా ఛానల్ పేరు భువన్ విశ్వ। ఈ ఛానల్ ద్వారా నా జీవితంలో జరిగిన సంఘటనలు, నేను చూసిన, నాకు తెలిసిన సంఘటనలు అన్నీ సమకూర్చి స్టోరీలను వ్రాయటం జరుగుతుంది। ఇవి కేవలం నా యొక్క జ్ఞాపకాలు ఆధారంగా నేను సృష్టిస్తున్న పాత్రలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించి గాని, వారికి చెడ్డ పేరు తేవటం గాని నా ఉద్దేశ్యం కాదు। నా స్టోరీస్ నా యూట్యూబ్ ఛానల్ని వీక్షించుచున్న మీ అందరి అభిమానం కోసం మాత్రమే। ఈ భువన్ విశ్వ ఛానల్ నా యొక్క భావోద్వేగాల నుంచి ఉద్భవించిన పేరు। నా భువన్ విశ్వ ఛానల్ను అందరూ ఆదరిస్తారని నా మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను। నమస్కారం। పెళ్లి ఓ సంబంధం మొదలవుతుంది। పెళ్లి ఆ ఒక్క మాటే ఎన్నో కలలు, ఊహలు। కానీ కొందరి కలలు కొందరికి కష్టంగా మారతాయి। అన్విత ఓ డెడికేటెడ్ టీచర్, ధీరజ్ ఓ స్ట్రిక్ట్, మ్యూట్ లాంటి ఐటీ ఉద్యోగి। వాళ్ళిద్దరికీ ఒకే విషయమై పెళ్లి జరిగినా మనసులు మాత్రం దూరంగా। అన్విత, ఈ పెళ్లి నాకు అర్థం కాలేదు ధీరజ్, కానీ నీకు బాధ కలిగించాలనేది లేదు। ధీరజ్, నేను కూడా ఈ బంధాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాను, కానీ మనిద్దరం ఈ ప్రయాణం మీద ఉన్నాం। మొదటి రోజులు మౌనంగా గడిచే రోజు। ఇంట్లో ఇద్దరూ ఒకే రూమ్, కానీ మాటల మధ్య తేడా। అతనికి తాను, ఆమెకి తానే ప్రపంచం। కాఫీ దగ్గర మాట్లాడని పలు ఉదయాలు గడిచిపోయాయి। అన్విత, నీవు నన్ను పట్టించుకోవడం లేదనిపిస్తుంది ధీరజ్। ధీరజ్, నీవు స్వతంత్రంగా ఉండాలని భావిస్తున్నాను, అది తప్పు అయితే నేను నేర్చుకుంటాను। ఒక రోజు అన్విత వానలో తడిచింది, రాత్రికి జ్వరం వచ్చింది। ఆ రోజు ధీరజ్ మొహంలో తొలిసారి తాపత్రయం కనిపించింది। ధీరజ్, నీవు బాగోలేదు అన్విత, ఈ రోజు లీవ్ తీసుకున్నాను, నీకేం కావాలో నన్ను అడుగు। అది మాట కాదు, ఆత్మీయత, ప్రేమ, మొదట తడిమిన చేతి స్పర్శ। ఆ రోజు తర్వాత అన్విత చూపు మారింది। ఆమె వంటల్లో ధీరజ్ ఫేవరెట్ ఆహారాలు కనిపించాయి। చూడడంలో కాదు, చూసే విధానంలో ప్రేమ మొదలైంది। అన్విత, ఇవాళ నీకు సర్ప్రైజ్ విందు, నీకు ఇష్టమైన పులిహోర। ధీరజ్, నీవు నన్ను చూస్తున్న తీరే నాకు చాలిపోతుంది। అతడి చేతుల్లో ఓ చిన్న డ్రాయింగ్ బుక్, దానిపై మిస్ టీచర్ అనే చిన్న స్కెచ్। ధీరజ్, నీవు ఎప్పుడూ నేర్పే వ్యక్తివే, నీ కలల్ని మర్చిపోకు। అన్విత, ఆ గిఫ్ట్ ఒక్క మాటతోనే ఆమె గుండెను తాకింది। అది గోల్డ్ కాదు, కానీ గుండెతో ఇచ్చిన గిఫ్ట్। పార్క్లో సాయంకాలం వాళ్ళు ఇద్దరూ బెంచ్ మీద కూర్చున్నారు। ఇప్పటికే గుండెలు కలిసిపోయాయి। అన్విత, ప్రేమ అంటే ఒక్క ఫీలింగ్ అనుకున్నాను, కానీ నువ్వు నాకు ప్రేమ అంటే సురక్షితంగా ఉండటం అని నేర్పావు। ధీరజ్, నీవు నా పక్కన ఉంటే అదే ప్రేమ అనిపిస్తుంది। ప్రేమ ముందే కలిసే వారిదే కాదు, కొన్ని ప్రేమలు పెళ్ళైన తర్వాత పుట్టి జీవితాంతం నిలిచిపోతాయి। ప్రేమ అనిపించదు, అది అనుభవించాలి। తన డిసిషన్స్ నన్నే తీసుకో అన్నాడు, అదే నిజమైన ప్రేమ కదా। మాటల కన్నా మౌనం ప్రేమను ఎక్కువ చెప్పింది। తన చేతిని పట్టుకున్నా, కానీ తన గుండె అప్పటికే నాది అయిపోయింది। ఇది ప్రేమ కాదు అనుకున్నా, కానీ ప్రేమ మెల్లగా నన్ను తాకింది।